సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ, మీ దూర్జటి నాయుడు. ఈరోజు మనము రంగస్థలంలో అద్భుతంగా రాణించిన ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఆచంట దుర్యోధన నాయుడు అంటేనే ఆయన అందరికీ తెలుస్తారు. కానీ ఆయన అసలు పేరు ఆచంట వెంకటరత్నం నాయుడు గారు. రంగస్థలానికి ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమైనవి. ముఖ్యంగా దుర్యోధనుడి యొక్క పాత్రలో ఆయన నటన అనన్య సామాన్యం. దుర్యోధనుడుగా అద్భుతమైన సహజ హావభావాలు, వాక్పటిమ, సంభాషణ సంవిధానం టీవీ ఆయన సొంతం. సుయోధనుడిగా రాజసంబుట్టిపడే నడక, గంభీరమైన సంభాషణలు, నిండైన రూపం ఆయనకు పెట్టని ఆభరణాలు. వికటాట్టహాసం చేస్తూ మానుటయా మనుగడ సాగించుటయా అంటూ అభిమానధనుడైన దుర్యోధనుడు అంతర్మథనం చెందే విధానాన్ని ఆయన తన నటనతో పండింపచేశారు. అందుకనని ఆయనని అపర దుర్యోధనుడు అంటారు. ఆచంట వెంకటరత్నం నాయుడు గారి పేరు తెలియని వాళ్ళు ఆ రోజుల్లో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్ర నాటక రంగస్థలంపై తనదైన వాణితో తెలుగు పద్య నాటకానికి వన్నెలద్దినటువంటి మహామనిషి ఆచంట వెంకటరత్నం నాయుడు గారు. సామాన్య కుటుంబీకులైన వీరు వెంకటేశ్వర్లు నాయుడు, నరసమ్మ దంపతులకు 1935లో కృష్ణా జిల్లా జుజ్జవరంలో జన్మించారు. ఆ తర్వాత వీరు కొండపల్లిలో స్థిరపడ్డారు. 1945లో కొండపల్లిలో ప్లేగు వ్యాధి విజృంభించడంతో స్థానికులంతా దగ్గరలోని వీటీపీఎస్ స్థలంలో తలదాచుకునేవారు. ఆ సమయంలో బాధితులకు ఆహ్లాదాన్ని పంచేందుకు వెంకటేశ్వర్ల నాయుడు గారు రాత్రి వేళలో నాటకాలు వేసేవారు. ఆ సమయంలోనే గయోపాఖ్యాన నాటకంలో సునీత, నారద పాత్రల్ని ఆచంటతో వేయించి అందరూ ఆనందించేవారు. అలా 10 ఏళ్ల వయసులో ప్రారంభమైన ఆయన నటనా వ్యాసంగం అర్ధ శతాబ్దానికి పైగా కొనసాగింది. అంతేకాదు ఆచంట మన కాపు నాయకులందరికీ కూడా సన్నిహితుడు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ పెద్దలు మిరియాల వెంకట్రావు గారు, గాళ్ల వెంకయ్య నాయుడు గారు, చినకుర్తి వీరాస్వామి అంబులు గారికి, మండలి వెంకటకృష్ణారావు గారికి, పిల్లా వెంకటేశ్వరరావు గారికి అత్యంత సన్నిహితులన్నమాట. ఇక ఆయన నటనా విషయానికి వస్తే ఆయన తన నటన కోసం ఉద్యోగాలను కూడా వదులుకున్నారు. విద్యాభ్యాసం కోసం గుంటూరు వెళ్ళిన ఆచంట అక్కడి టౌన్ స్కూల్లో ఎస్ఎస్ఎల్సి చదివారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గుంటూరు కొరెటపాడులోని అన్నదాన సమాజంలో గుమాస్తాగా చేరారు. విధి నిర్వహణలో ఉండగానే నాటకం రిహార్సల్స్ వేయడంతో ఉద్యోగం కాస్త ఊడింది. అయినా ఆయన నిరుత్సాహపడలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నటనని తపస్సుగా స్వీకరించారు. సీనియర్ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన జీవన జ్వాల సాంఘిక నాటకంలో ఆయన తాత పాత్ర వేశారు. ఆ పాత్రకి మొదటి బహుమతి లభించింది. ఆంధ్ర నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన అపరాధి నాటకం ఆయనను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్ళింది. బాలనాగమ్మ, రంగూన్ రవడి, సతీ సక్కుబాయి, బొబ్బిలి తదితర నాటకాల్లో ఆయన ప్రముఖ పాత్రలు ధరించారు. తర్వాత క్రమంలో ఆయన పౌరాణిక రంగంపై మక్కువ పెంచుకున్నారు. 1957లోనే గుంటూరులో నటరాజ కళామండలిని స్థాపించి ఆచంట పౌరాణిక పద్య నాటకాలను ప్రదర్శించేవారు. హుళక్కి భాస్కరరావు, ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారి వద్ద శిష్యరికం చేశారు. జలంధరుడి పాత్రలో ఆయన హావభావాలను చూసిన ప్రేక్షకులు ఉబ్బి తబ్బిపై చప్పట్లతో ప్రశంసించేవారు. ఆ నాటకాన్ని దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ప్రదర్శించడంతో పాటు దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన దుర్యోధన ఏకపాత్రను తిలకించిన ఎన్టీఆర్ స్వయంగా ఆయన్ను కరచాలనం చేసి అభినందించారు. ఆచంట
పౌరాణిక పద్యనాటక సప్తాహం పేరిట జరిగిన ఆ ఉత్సవాలు ఎంతోమంది ప్రేక్షకులని మనసారా అలరించాయి. వారం రోజులు జరిగిన ఆ ఉత్సవాల్లో విభిన్నమైన పాత్రలను ధరించి ఆచంట తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. 7 విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల స్పందనలను, ప్రముఖుల గౌరవ పురస్కారాలను అందుకున్నారు. ఈ నాటకాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, దూరదర్శనం 21 ఎపిసోడ్లుగా ప్రసారం చేశాయి. అంటే ఆచంట వారి ఘనత ఏమిటో మనకే తెలుస్తుంది. ఈ నాటకాలని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, దూరదర్శనం 21 ఎపిసోడ్లుగా ప్రసారం చేశాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ నాటకాలను తిలకించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు స్వయంగా విచ్చేశారు. ముఖ్యమంత్రి హోదాలో నందమూరి తారక రామారావు ప్రసంగిస్తూ ప్రేక్షకులతో ఒక మాట అన్నారు. ఈ ఆచంట యొక్క నటన చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యము, ఆనందము కలిగించాయి. ఆయన్ను చూసి నేను నేర్చుకున్నానా, నన్ను చూసి ఆయన నేర్చుకున్నాడా అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విధంగా ఒక మహానటు నుంచి అన్ని ప్రశంసల జల్లు కురిపించుకున్నటువంటి ఆచంట యొక్క జీవితం ధన్యం. 1972లో భీమవరంలో నట సార్వభౌమ, 76లో కోరుకొండలో రంగస్థల రారాజు, అనంతపురంలో నట విద్యా విశారద, 1986లో కర్ణాటకలో నట చైతన్య, 1988లో స్వగ్రామంలో నటబ్రహ్మ బిరుదులతో ఆయన్ని ప్రజలు సత్కరించారు, సన్మానాలు అందించారు. ఈ క్రమంలోనే ఆంధ్ర రాష్ట్రమంతటా కూడా ఆచంట వారికి లెక్కలేని సన్మానాలు, సత్కారాలు జరిగాయి. 1990లో మారిషస్లో జరిగిన తెలుగు మహాసభల్లో ఆయన అభినయానికి ముగ్ధుడైనటువంటి సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆచంటని కౌగలించుకొని ఆనందించారు. 1992లో తానా సభలకు హాజరై వాషింగ్టన్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియాలలో ఆచంట తన ప్రదర్శనతో విదేశస్తులని, ప్రవాస ఆంధ్రులని ఎంతగానో అలరించారు. ఆయన కళాసేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం హంస అవార్డుతో సత్కరించింది. భూమి కోసం, కొల్లేటి కాపురం, శ్రీకృష్ణార్జున విజయం, పండంటి జీవితం, శ్రీదత్త దర్శనం, బతుకే ఒక పండుగ వంటి సినిమాల్లో ఆచంట నటించారు. దుర్యోధన మయసభ, తులసి జలంధర ఏకపాత్రాభినయాలని ఎల్పి రికార్డ్ కంపెనీ క్యాసెట్గా ఏవిఎం విడుదల చేసింది. ఇది ఆ రోజుల్లో ఎంతో ఘనతగా చెప్పుకునేవారు. ఇంత ప్రతిష్టమైన వ్యక్తి మన ఆచంట వెంకటరత్నం నాయుడు గారు. 1983లో విజయవాడలో జరిగిన మహానాడులో ఆచంట బతుకే ఒక పండుగ నాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని పొందారు. 7 దశాబ్దాలకు పైగా కళారంగానికి అంకితమైన కళాకారుడు ఆచంట. నాటకాలతో పాటు చలనచిత్రాలలో కూడా ఆయన ప్రేక్షకుల యొక్క మన్ననలను పొందారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా జనం ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఈయన విశేషాలు. 1, 2 కాదు, ఎన్నో రకాలు. బళ్ళారి, బెంగుళూరు, జంషెడ్పూరు, కరగపూడు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలతో పాటు విదేశాలలో కూడా ఆచంట ప్రదర్శనలను తిలకించిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. 1977లో వీరు కనకాభిషేకం చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, హంస పురస్కారం, నాగార్జున యూనివర్సిటీ అధికార గౌరవ పురస్కారం అందుకున్నారు. కామరాజ్ యూనివర్సిటీ, మదురై యూనివర్సిటీల నుంచి గౌరవ పురస్కారాలు తీసుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల నుంచి తిరుపతిలో ఉత్తమ నటుడి అవార్డును పొందారు. ఇలా ఎంతో విశేషంగా రంగస్థలానికి వన్నెలద్దినటువంటి ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కళావారసత్వం ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. వారి కుమారులు ఆచంట బాలాజీ నాయుడు గారు ఆచంట వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయులుగా పేరు తెచ్చుకున్నారు. బాలాజీ నాయుడు గారు కూడా నంది అవార్డు అందుకున్నారు. అదేవిధంగా దుర్యోధన పాత్రకి పెట్టిన పేరుగా మార్చారు. ఈ విధంగా కళారంగంలో తమదంటూ ముద్ర వేసినటువంటి ఆచంట వారిని ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి తెలుసుకోవడం అందరికీ ఆనందదాయకమైన విషయం. Please subscribe our channel.